మెరుపు కలలు మెరుపు కలలు. వాళ్ళ పొగరు దిగి రోడ్డు మీద నడుస్తూ ఉంటే చూడాలనుంది. నేను వెళ్తున్నా, బాయ్. వీడి ఉత్సాహం చూస్తూ ఉంటే వాళ్లను మరింత నాశనం చేసేటట్టుగా ఉన్నాడు. క్షమించు తమ్ముడు, నువ్వు పోయాక నీ కుటుంబానికి అండగా ఉండలేకపోతున్నాను. వాళ్ల పాటికి వాళ్లనే రోడ్డు మీద గాలి కొదిలేసి వచ్చాను. నా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనుంది. కానీ భాను నా మాట వినడం అటుంచి కనీసం నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళతారు, ఎక్కడుంటారు అని తలుచుకుంటేనే వాళ్ళంతా భయంతో వణికిపోతుంది. తమ్ముడు, 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 వచ్చేసావా? వచ్చేసావా తమ్ముడు? నిజంగా నువ్వు వచ్చేసావా? ఎందుకక్క నా పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేసొచ్చావు? నువ్వున్నావన్న నమ్మకంతోనే కదక్క నేను వెళ్ళిపోయాను. కానీ నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా ఎలా వదిలేసొచ్చావక్క? ఇప్పుడు వాళ్ళకి దిక్కెవరు? అలా అంటావేంటి తమ్ముడు? వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి నేనెంతగానో ప్రయత్నించాను. కానీ భాను సంగతి నీకు తెలిసిందే కదా, నా మాట ఎక్కడ వింటుంది. అందుకనే నేనేం చెయ్యలేకపోతున్నాను. అదంతా నాకు తెలీదక్క. నా పిల్లల బాధ్యత ఇక నుండి నీదే. భానుకి ఎలా నచ్చ చెప్తావో నాకు తెలీదు, కానీ నా పిల్లల్ని మాత్రం బాగా చూసుకోవాలక్క. నాకింతకన్నా పెద్ద కోరికేం లేదు. నా కోరిక తీరుస్తావు కదా? అది కాదు తమ్ముడు. తమ్ముడు, 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 తమ్ముడు ఎక్కడ? ముందులా కూర్చో, కూర్చో. నువ్వు ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? ఇదిగో ముందు టాబ్లెట్ వేసుకో. అది కాదురా తమ్ముడురా, నా తమ్ముడు తన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడురా. వాళ్ళని అలా వదిలేసి వచ్చినందుకు నా తమ్ముడి ఆత్మ ఘోషిస్తోందిరా. పోయిన తర్వాత కూడా వాడి ఆత్మకి శాంతి లేకుండా అయిపోయింది. అమ్మా, అమ్మా, ముందు నువ్వు శాంతంగా ఉండు. నువ్వు ఇలా ఆవేశపడితే నీకేమైనా అయితే ఎలాగమ్మా? నువ్వు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారో మొత్తం తెలుసుకుని వస్తాను, సరేనా? సరే, ముందు టాబ్లెట్ వేసుకో. ఇదిగోమ్మా, వాటర్ తాగు. చూడమ్మా, నువ్వు కంగారు పడి అనవసరంగా బీపీ పెంచుకోకు. నేను వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వస్తాను. నువ్వు జాగ్రత్త, సరే?
తలుచుకుంటే మినిస్టర్గా ఉన్న నిన్ను మాజీ మినిస్టర్ని చేయగలను. వాట్ మమ్మీ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎంతసేపని ఇక్కడ వెయిట్ చేయాలి? చూస్తుంటే వర్షం పడేలా ఉంది. ఇంకా నా వల్ల కాదు మామ్, ప్లీజ్. అక్క, నాకు 10 minutes టైం ఇవ్వు, నేనేదో ఒకటి అరేంజ్ చేస్తాను. ఇంకా 10 minutes ఏంటి? అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? అసలు నీకు ప్లానింగే లేదు. ఇప్పుడు వర్షం పడితే ఎలా? తడిస్తే కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్ వస్తే ఏం చేయమంటావు? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అక్క, నాకు భయంగా ఉందక్క. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామక్క? నువ్వేం భయపడకు సంగీత, నేనున్నానుగా. నేను చూసుకుంటాను, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. వెళ్ళు, వెళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూర్చో. భగవంతుడా, ఏంటి ఈ పరీక్ష?